Guys, I'm starting now, alright? Okay, just a moment. Okay. Alright, so now this is the final package, okay? So from Maven, we'll get the final package. Itla. Okay, so this one we'll see practically now. So let's jump on to Azure Cloud. సో మనకి ఆల్రెడీ ఒక వర్చువల్ మిషన్ ఉంది కదా, ఆ సర్వర్ మీదే ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే జస్ట్ ఫోకస్ హియర్. ఓకే, సో ఆన్ Azure Cloud Maven ఇన్స్టలేషన్ అనేది పర్ఫామ్ చేసి, ఓకే, సో ఇఫ్ వీ వాంట్ టు గెట్ ఇన్ ఆర్డర్, రైట్, ఫస్ట్ షుడ్ బి get the code, right? Second Maven installation. Third, packaging. Okay, the code. ఇలా పిలవచ్చు, you can tell, building the code ma. Okay, so these 3 steps మనం perform చేస్తామా. So we'll jump on to the server. Okay, fine. Okay, so virtual mission 001 అనేది మన server ఇప్పుడు. Okay, all right. So in this server, what we are doing now will be actually, getting the code. Okay, yeah, one question here, 1 second. Yeah, oh share screen now. Okay, thanks ma, thank you for notifying. Thanks ma, thanks. Yeah. Okay, all right, thank you. So all right, so now amazon.var is the final package. ఇది మాట్లాడుకున్నాం అంటే వార్ గురించి ఇక్కడ మాట్లాడతాం. ఓకే, టు ఫోకస్ ఆన్, ఫైన్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఇప్పుడు, the screen is shared already. It is already shared and it is being recorded. Okay, fine, thank you for notifying. So yeah, so once the code has been built, we get the package kada. So we will be performing these 3 steps now practically. Now we get the code. మనకి కోడ్ ఆల్రెడీ ఉంది ఎక్కడ, ఒక సెంట్రల్, నేను చెప్పా కదా, ఒక సెంట్రల్ రిపాజిటరీలో. ఓకేనా, సో గిట్ హబ్ అనే వెబ్సైట్ మీద మీరు దీనికి ఎలా అకౌంట్ సైన్ అప్ చేసుకోవాలంటే ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్, రైట్? లైక్ అవర్ FB, ఇన్స్టా, మీ ఈమెయిల్ ఐడితో మీరు సైన్ అప్ అయిపోవచ్చు ఇక్కడ. ఓకే, fine. So if you go here GitHub sign up, so ikkada velli, so click on sign up for GitHub. So ikkada just meeru mee email ID, Google email ID tone login ayipochu. If not, you can sign up. Okay, all right, so it's a very simple process. So mana institute account di already sign up ayindi ikkada, right? So sign up ayindi ma. So this is our డిపాజిట్. అంటే ఇక్కడ ఏంటి అంటే మన శివసాయి పర్సివరెన్స్ అనే సాఫ్ట్వేర్ని తయారు చేయాలనుకుంటున్నాం కదా. సో ఆ సాఫ్ట్వేర్ కోడ్ ఇక్కడ స్టోర్ అయింది గిట్హబ్లో, పర్సివరెన్స్ రిసోర్సెస్ దగ్గర. ఓకే, మీరు ఇదే ఎగ్జాక్ట్ కోడ్ వాడచ్చు. సో ఈ లింక్ ఇవంతా ఎలా తీసుకోవాలి చెప్తాను ఇక్కడ. ఓకే, ఆల్రైట్, ఫైన్. సో నౌ ద స్టెప్స్ ఇంక్లూడెడ్ గెట్ ద కోడ్. సో ఈ కోడ్ ఉంది, ఇది మనము సర్వర్లో తెచ్చుకోవాలి. సర్వర్ అంటే మనం మిషన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నాం అంటే ఈ మిషన్ అనమాట, వర్చువల్ మిషన్ 001. ఓకే, ఇక్కడ మీకు స్టార్ట్, రీస్టార్ట్, స్టాప్ అని ఉంది. నేను స్టాప్ చేశాను. సో మీరు స్టార్ట్ చేయాలి ఫస్ట్. సో క్లిక్ ఆన్ స్టార్ట్. సో స్టార్టింగ్ వర్చువల్ మిషన్ దిస్ వన్ అని వస్తుంది. లెట్ ఇట్ స్టార్ట్. ఓకే, మీన్ వైల్ కోడ్ ఎలా తెచ్చుకోవాలి అనేది చూద్దాం. బేసికలీ నేను కమాండ్స్ ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో మనం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని మాట్లాడతాం. వాట్ ఈస్ అ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్? టాకింగ్ టు మిషన్ వయా కమాండ్స్. ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు ఓపెన్ MS పెయింట్ అనుకోండి. ఓకే, పెయింట్ అప్లికేషన్ తెలుసు కదా. సో ఇట్లా సర్చ్కి వెళ్ళి ఇఫ్ యూ సర్చ్ ఫార్ పెయింట్ యూ విల్ గెట్ సంథింగ్, సమ్ పెయింట్ యాప్ కదా. సో హియర్ డబుల్ క్లిక్ దిస్ ఆర్ సింగిల్ క్లిక్, దిస్ విల్ ఓపెన్ పెయింట్ యాప్. Okay, see here I can paint now, correct? So this is, ఇది గ్రాఫికల్గా వచ్చామంటే ఒక ఇంటర్ఫేస్తో వచ్చాం, మనకి కలర్ఫుల్గా అంతా కనిపిస్తుంది చేసాం. దీన్ని గ్రాఫికల్
యూజర్ ఇంటర్ఫేసెస్ అంటారు, అంటే GUI అంటారు. CLI అంటే ఏంటంటే కమాండ్స్ ద్వారా మాట్లాడటం. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. విండోస్లో ఇది విండోస్ సిస్టమ్ నాది. పవర్ షెల్ అని ఒకటి ఉంటుంది. ఇదే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే వయా విచ్ వీ టాక్ టు సిస్టమ్. ఇప్పుడు ఇలా ఉంటుంది, అంటే మొత్తం కమాండ్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టార్ట్ -process స్పేస్ MS పెయింట్ అని ఇస్తామా, ఎంటర్ ఇస్తా. ఇది ఆటోమేటిక్గా పెయింట్ని ఓపెన్ చేసేస్తా. చూసారా, ఇది అనమాట కమాండ్స్. సో మనకి రియల్ టైంలో కార్పొరేట్ వరల్డ్లో మొత్తం కమాండ్స్ ద్వారానే వర్క్ చేస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వర్క్ కమాండ్స్ ద్వారానే, బికాస్ ఇట్ ఇస్ యాక్చువల్లీ పవర్ఫుల్. ఓకే, ఫైన్. నౌ ఐఎమ్ కంఫర్టబుల్. సో గెట్ ద కోడ్. ఇప్పుడు గిట్ ద్వారా కోడ్ని తెచ్చుకోవాలండి. గిట్ అనే ఒక కమాండ్ ఉంది, గిట్ క్లోన్. ఓకే, అండ్ సంథింగ్. వాట్ ఈస్ క్లోన్ అనేది మాట్లాడదాం. క్లోన్ అంటే ఏమి, బేసికలీ మనకి మన కోడ్ ఎక్కడుంది, ఇక్కడెక్కడో ఉంది. ఇప్పుడు ఏం జరగబోతుందంటే జస్ట్ అండర్స్టాండ్. సో రైట్, సో దిస్ వన్, రైట్? ఓకే, all right. So whiteboard, let me explain you. So we have already virtual mission 001 now. Okay, now what we are doing is we are actually created a server. We actually created the server yesterday. On this server Maven ane oka software ni install chestam. So install chesin tarvata మేవన్కి కోడ్ ఇస్తే కదా ప్యాకేజ్ బిల్డ్ చేసేది. సో దానికి ముందు యాక్టివిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ ఉండే కోడ్, ఇక్కడెక్కడ ఉండే సెంటర్లో ఉండే కోడ్, ఈ రిపాజిటరీ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా కదా, అంతే. సో ఈ కోడ్ నాకు ఇక్కడ ఇది గిటబ్ అనుకోండి. గిటబ్లో ఉండే కోడ్ ఇప్పుడు మన వర్చువల్ మిషన్ 001కి వచ్చేయాలి. ఇలా వచ్చేయాలంటే మనం ఏం చేయాలంటే వర్చువల్ మిషన్ 001లో గిట్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి. ఇప్పుడుండే ఆ క్లౌడ్స్ ఇవన్నిట్లో గిట్ అనేది ఆటోమేటిక్గా ముందే ఉంటుంది. ఓకే, ఆ టూల్ ఇట్స్ అ వెరీ సింపుల్ పవర్ఫుల్ టూల్, బట్ వెరీ సింపుల్ టూల్. ఓకే, సో ఆల్రెడీ ఉంటుంది. సో మనం అది చెక్ చేయొచ్చు. ఫస్ట్ సర్వర్కి ఎలా లాగిన్ అవ్వాలో చూద్దాం. ఓకే, సో గో హియర్ ఇన్ ద లెఫ్ట్ పేన్. ఓకే, స్క్రాల్ డౌన్ హియర్, basically go to help. Under help, go to serial console. Okay, serial console. We have many ways of logging into server. Let's check out here. Okay, so serial console. Man ninna create chesina Linux server ide. Okay, that is the server now. So ikkada ninna manam oka ID password ichcham, adi gurtu pettukovali. Okay, so user ID is Sai and we have a password. Ikkada adugutundi virtual mission 001 login. So let's give దీన్నే command line interface అంటామా. ఓకే, డన్. లాగిన్ అయింది. సో ఇక్కడ చూస్తే ఇది ఏంటి ఫార్మాట్ అంటే shivasai@virtual mission 001. ఇది మన వర్చువల్ మిషన్ నేమ్ అనమాట. ఇది వచ్చేసి యూజర్ నేమ్, అంటే ఈ యూజర్ లాగ్డ్ ఇన్ టు దిస్ పర్టికులర్ మిషన్ @this mission అంటే అది. ఓకే, దట్ ఈస్ ద వన్. సో కమాండ్స్ ఎలా ఉంటాయి, క్లియర్ అని ఇచ్చామనుకోండి, ఈ టర్మ్ అంటే ఈ కన్సోల్ చూడండి క్లియర్ అయిపోయింది. ఓకే, అలా. సో కమాండ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు LS అని ఇస్తే ఫైల్స్ని అవన్నీ లిస్ట్ చేస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ who am I అని ఇచ్చాను అనుకోండి, ఇది లైనక్స్ సిస్టమ్ కదా, ఇవన్నీ లైనక్స్ కమాండ్స్. who am I అని ఇస్తే ఏ యూజర్ నేను అని ఇస్తుంది. నేను శివసాయి కాబట్టి శివసాయి ఇచ్చింది. ఓకే, ఓకే, ఫైన్. డేట్ అని ఇస్తే డేట్ చూపిస్తుంది, అలాగా. సో అలా ఫైన్. GIT అని ఇచ్చాను అనుకోండి, GIT స్పేస్. యాక్చువల్గా గిట్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఒక వే ఉంది, బట్ ఇక్కడ GIT స్పేస్ గిట్ స్పేస్ -version అని ఇస్తే గిట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోతే ఇలా ఉంటుంది. ఒకవేళ గిట్ లేదు అనుకుంటే APT ఇన్స్టాల్ గిట్. ఓకే, వాట్ ఈస్ APT అంటే అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ టూల్ అనమాట. మీకు యాక్చువల్లీ విండోస్లో యాడ్ ఆర్ రిమూవ్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, చూస్తుంటారు. ఇది ఇక్కడ వెళ్ళి ఇన్స్టాలేషన్స్ చేయొచ్చు. అలా లైనక్స్లో APT ద్వారా ఇన్స్టాల్ చేయొచ్చు. సో APT, జస్ట్ 1 second. సో APT స్పేస్ ఇన్స్టాల్ ఇస్ a keyword స్పేస్ GIT అని ఇస్తే ఇట్ విల్ ఇన్స్టాల్. ఓకే, మనకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. సో ఇప్పుడు నౌ క్లియర్ అగైన్. సో నౌ గిట్ ఇస్ దేర్. లెట్స్ డూ వన్ థింగ్. LS ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఎలా అయితే గిట్ స్పేస్ -version ఇస్ ఎ కమాండ్ ఆఫ్ గిట్ టు గెట్ టు నో ద వర్షన్ ఆఫ్ గిట్ ఇన్స్టాల్డ్, అంటే ఈ వర్షన్ ఆఫ్ గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది ఇక్కడ. ఓకే, ఫైన్.
ఇలాగే మేవెన్ కూడా ఉంది, MVN స్పేస్ హైఫన్ వర్షన్. అంటే MVN అంటే మేవెన్ అనమాట, హైఫన్ వర్షన్ అనే కమాండ్ ఇస్తే మేవెన్ ఉందా లేదు చెప్తుంది. ఇక్కడ చూడండి మేవెన్ అనేది లేదు, మీరు మేవెన్ ఇన్స్టాల్ చేయాలంటే APT ఇన్స్టాల్ మేవెన్ అని ఇవ్వండి అని చెప్తుంది. ఓకే, అసలు సూడో అంటే ఏందని చెప్తా. సూడో అంటే అడ్మిన్ యూజర్ అనమాట. మీకు ఇక్కడ ఏదైనా మన విండోస్లో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది కదా, అట్లాగా ఇక్కడ లైనక్స్లో ఇటు సూడో అని ఇస్తే సూపర్ యూజర్ డూ SUDO ఉంటాయి. సూపర్ యూజర్ డూ అడ్వాన్స్ ప్యాకేజింగ్ టూల్ ఇన్స్టాల్ మేవెన్ అనే టూల్ని ఇన్స్టాల్ చేయండి అని చెప్తాం. ఓకే, సో లెట్స్ డూ దట్ లేటర్. ఫస్ట్ పాయింట్ ఏమంటే మన గిట్ ఆల్రెడీ ఉంది కాబట్టి గెట్ ద కోడ్ని తెచ్చుకుందాం. ఎలా చేయాలి? సో గిట్ స్పేస్ క్లోన్. మా క్లోన్ అంటే కాపీ, మీరు డూప్లికేట్ అనొచ్చు, కాపీ అనొచ్చు. ఏ కాపీ ఆఫ్ కోడ్ కావాలి. ఏ కోడ్ అంటే ఈ కోడ్ కదా, ఇక్కడ జావా, ఇదేమా మన జావా కోడ్, ఈ కోడ్ ఉంది, pom.xml ఉంది, సరేనా? సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ కోడ్ అని ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ దిస్ పర్టికులర్ లింక్ మాసి కాపీ URL టు క్లిప్ బోర్డ్. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చి జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఇవ్వండి. సి దిస్ కోడ్ వర్క్స్ పర్ఫెక్ట్లీ ఫర్ యూ ఆల్సో. ఓకే, ఎంటర్. సి నౌ క్లోనింగ్ ఇంటూ పర్సివరెన్స్ రిసోర్సెస్ అని వచ్చింది. ద ఫ్యాక్ట్ ఆఫ్ మ్యాటర్ హియర్ ఇస్ ఇక్కడ ఉండే కోడ్ మన సర్వర్కి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మీరు LS అని ఇస్తే సి పర్సివరెన్స్ రిసోర్సెస్ అని వచ్చింది, అంటే ఇది మాది ట్రూ, ఇది వచ్చేసింది. ఇక్కడ మీరు ఈ ఫోల్డర్ లోపలికి వెళ్తే మనకి ఇది ఉంటుంది, SRC ఇవన్నీ ఉంటాయి. చూద్దామా? సో ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే యూ షుడ్ యూటిలైజ్ కమాండ్ CD అంటే చేంజ్ డైరెక్టరీ. అంటే ఫోల్డర్ని డైరెక్టరీ అంటాం లైనక్స్లో. ఓకే, ఫైన్. సో చేంజ్ డైరెక్టరీ పర్సివరెన్స్ రిసోర్సెస్, ఇది మీరు ట్యాబ్ ఇస్తే ఆటోఫిల్ అయిపోతుంది, ఎంటర్. సో ఇక్కడ LS ఇవ్వండి. మనకి ఇక్కడ SRC అంటే ఏంటంటే అదొక ఫోల్డర్, దాని లోపల మెయిన్, దాని లోపల వెబ్ యాప్. అంటే ఈ ఫోల్డర్ లోపల మెయిన్ అనే ఫోల్డర్ లోపల వెబ్ యాప్ అనే లోపల మన సాఫ్ట్వేర్ ఉంది అని. ఇవి ఇక్కడ ఇది మన సాఫ్ట్వేర్ యాక్చువల్లీ, ఇవంతా ఉండాలి. సో ఇక్కడ SRC ఉందా? SRC అంటే సోర్స్ మా, pom.xml అంటే ఈ pom.xml లేకుండా ఈ కోడ్ని మేవెన్ అనేది బిల్డ్ చేయలేదు. ఓకే, సో అర్థం చేసుకోండి. మేవెన్కి ఆల్రెడీ చెప్పాను కదా, code plus pom.xml is actually needed. Okay, so that is the requirements for Maven tool. Okay, now for Maven tool we need the code and pom.xml. so code తెచ్చుకున్నాము, pom.xml తెచ్చుకున్నాము, we are clear now. కాకపోతే పాయింట్ ఏమంటే మేవెన్ లేదు, అందుకనే we should install Maven now. Okay, so this is done కదా. now let's install Maven. Okay, సో ఎలా ఇన్స్టాల్ చేయాలి మేవెన్ని? మా సూడో అనేది ఖచ్చితంగా ఇవ్వండి. సూడో అంటే ఏంది చెప్పా కదా, అడ్మిన్ యూజర్. శివసాయి అడ్మిన్ యూజర్ కాదు. అడ్మిన్ యూజర్ అంటే ఇక్కడ ROOT రూట్ యూజర్ అంటారు. సో ప్రస్తుతానికి మీరు అడ్మిన్ యూజర్ అని పెట్టుకోవచ్చు. సూడో స్పేస్ APT స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ MAVEN. ఓకే, ఫైన్. సో అడ్మిన్ పర్మిషన్స్తో APT అనే మేనేజర్ని వాడి, దీన్ని మేనేజర్స్ అంటారు, ప్యాకేజ్ మేనేజర్స్, అడ్వాన్స్ ప్యాకేజింగ్ టూల్ ఇన్స్టాల్ మేవెన్ ఇన్స్టాల్ చేస్తాం, ఎంటర్. సో ఇలా అడిగినప్పుడు ఇది పాస్వర్డ్ అడుగుతుంది. ఒకసారి మన పాస్వర్డ్ ఇస్తాం మనం. సి ఇలా ఇచ్చినప్పుడు మా కన్ఫర్మేషన్ అడుగుతుంది, డూ యూ వాంట్ టు కంటిన్యూ, ఎస్ ఇవ్వండి. సో ఇప్పుడు మనం మేవెన్ ఇన్స్టలేషన్ చేయబోతున్నాము. ఓకే, అది చేస్తున్నాం ఆల్రెడీ.